Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో చాలా రోజులుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి ఇసుక చోరీ చేస్తున్నారని, తహసీల్దార్ అనుమతితోనే ఇసుక మాఫియా చెలరేగిపోతుందని చెబుతున్నారు. పట్టపగలు జేసీబీతో టిప్పర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడింగ్ చేయడాన్ని గమనించిన అమ్మా న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్లి వారికి ఇసుకకు పర్మిషన్ ఉందా అని అడగగా ఎంఆర్ఓ పర్మిషన్ ఉందని బుకాయించారు. ఇదే విషయంపై మండల తహసీల్దార్ని వివరణ కోరగా తాను ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని జవాబు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తరంగిణి, ఇదైతే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో అయితే చాలా రోజులుగా ఇసుక నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఇసుకకి కొన్ని రోజుల నుంచి అయితే ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ పర్మిషన్ లేకుండా కూడా ఆ ఇసుకని తరలింపు చేయడం అయితే ప్రజల్లో అయితే ఒక ఆందోళన వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. చాలా రోజులుగా ఇటువంటి తంతు నడుస్తున్నా కూడా ఇటు రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోవడం పైన కూడా గుస్సుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా అంటే ఇలాంటి ఏదైతే ట్రాక్టర్లు కానివ్వండి, జేసీబీ సాయంతో నింపుతున్న టిప్పర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా రోజులుగా అయితే ఒక తెరచాటున జరుగుతున్నట్టుగా కూడా అధికారులు చోద్యం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఇట్లాంటి తంతు ఉన్నా కూడా పట్టించుకోకపోవడం పైన కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల కింద చూసుకున్నట్టయితే గత వారం 10 రోజుల కిందటే స్పీకర్ అయితే ఖచ్చితంగా ఏంటి అని చెప్పేసి వాళ్ళని అధికారులని ఒక మందలించిన నేపథ్యంలో కూడా ఇలాంటి ఆగడాలకు బ్రేక్ పడిన నేపథ్యం కనిపిస్తుంది. చాలా రోజులుగా అయితే రోడ్ల పైన స్పీడ్ గా కూడా వెహికల్స్ వెళ్లడం పట్ల కూడా చాలా ప్రయాణికులకు కానివ్వండి, ఇటు వాహనదారులకు కూడా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసుకున్నట్టయితే ట్రాక్టర్లు కూడా
విపరీతంగా అయితే రోడ్లో స్పీడ్ ఒక నిబంధనల ప్రకారం కాకుండా వాటికి నంబర్ ప్లేట్లు ఉండవు సరిగా, మళ్ళీ ఇసుక కూడా ఓవర్లోడ్ తో వెళ్ళడము, సరైన అనుమతులు ఉండవు. తర్వాత డ్రైవర్లు ఏదైతే ఉంటారో వాళ్ళకి కూడా సరైన ఒక లైసెన్స్ కూడా లేని పరిస్థితిలో కూడా ఇట్లా చాలా రోజులుగా అయితే బీర్కూర్ మండల కేంద్రంలో కానీ బీర్కూర్ మండలం సంబంధించిన వివిధ గ్రామాలలో అయితే ఇట్లాంటి పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యంలో కూడా నిన్న చూసుకున్నట్టయితే ఒక ఏదైతే టిప్పర్ ని కూడా జేసీబీ సాయంతో అయితే లోడ్ చేసుకొని దానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అమ్మానిస్ లోకల్లో ఉన్నటువంటి రిపోర్టర్ కూడా ప్రశ్నించగా అనుమతులు లేవని చెప్పడము, అయితే రెవెన్యూ అధికారులు అనుమతులు లేవని చెప్పడం, వాళ్ళేమో అనుమతులు ఉన్నాయని చెప్పడం, ఇట్లాంటి వాతావరణం అయితే చోటు చేసుకుంది. చాలా రోజులుగా ఇట్లాంటి నడుస్తున్న తంతు పైన అయితే ప్రజలైతే గుర్రుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినటువంటి కూడా ఈ బీర్కూర్ మండలం అనగానే ఇసుకకు ఒక ప్రత్యేకత ప్రాధాన్యం కూడా ఉండడం, మంజీరా ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక అయితే గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్నటువంటి ఇసుకని పగలు రాత్రి అనే తేడా లేకుండా కూడా ఒకవైపు టిప్పర్లతో తరలించకపోవడం, మరోవైపు బొలెరో వాహనాలతో కూడా అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు తవ్వుకో అమ్ముకో అన్న తీరునైతే కనిపిస్తా ఉంది. స్థానిక నేతల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్, మాకు ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్పి బదనాం చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రద్ధ పెట్టి ఇలాంటి జరగడానికి వీల్లేదన్న విధంగా అయితే చెప్పడంతో అయితే అధికారులలో చలనం వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా ఇట్లాంటి మాఫియాకు చూసి చూడనట్టుగా వ్యవహరించడం పైన కూడా సర్వత్రా ఒక విమర్శ అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తరంగిణి, థ్యాంక్ యూ శ్రీనివాస్. పర్మిషన్ ఉంది దానికి. అవునా फिर आ रहे इतना टिक गार्ड मारा रहा अरे यार भाई